ఇప్పుడు తాజా వార్త గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ తమ్ముడు అన్మోల్ బిష్నోయ్ను అమెరికా నుంచి భారత్ కు తీసుకొచ్చారు. బిష్నోయ్ను ఢిల్లీ విమానాశ్రయంలో అన్మోల్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. సంచలనం సృష్టించిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికీ హత్య, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటనలో అన్మోల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇక 2022 ఏప్రిల్లో నకిలీ పాస్పోర్ట్ తో భారత్ నుంచి అన్మోల్ పరారైనట్లు నిఘా వర్గాలు తెలిపాయి. విదేశాల్లో ఉంటూనే ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా తన నేర సామ్రాజ్యాన్ని నడిపించినట్లు ఆరోపణలున్నాయి. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ తమ్ముడు అన్మోల్ బిష్నోయ్ను అమెరికా నుంచి భారత్ కు తీసుకొచ్చారు. బిష్నోయ్ను ఢిల్లీ విమానాశ్రయంలో అన్మోల్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఇక సంచలనం సృష్టించిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికీ హత్య, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటనలో అన్మోల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇక 2022 ఏప్రిల్లో నకిలీ పాస్పోర్ట్ తో భారత్ నుంచి అన్మోల్ పరారైనట్లు నిఘా వర్గాలు తెలిపాయి. విదేశాల్లో ఉంటూనే ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా తన నేర సామ్రాజ్యాన్ని నడిపించినట్లు ఆరోపణలున్నాయి.